శుభోదయం. గుడ్ మార్నింగ్. దేవుని ప్రియులందరికీ ఉదయకాల శుభాలు. మీరందరూ బాగున్నారు కదా? ఈ ఉదయకాలం మరొకసారి ఈ రకంగా మీ ముందుకు రావడానికి ప్రభుచ్చిని మంచి సమయమునకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం ప్రతిరోజు కూడా మనల్ని సరిచేసేది కనుక దేవుని వాక్యం మనం ఎప్పుడు కూడా అత్యంత ఆసక్తి కలిగి వాక్యాన్ని తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇలా రాయబడింది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని వాక్యం ఏం చెప్తున్నదంటే రూపాంతరం చెందాలి. అంటే మన రూపం మార్చబడాలి. మన అంతరంగ రూపం మార్చబడాలి. పై రూపం ఇప్పుడు అంతరంగ రూపం మార్చబడితే పై రూపం ఆటోమేటిక్గా మారే అవకాశం ఉంటుంది. కనుక గతంలో పూర్వము లోకములో జీవిస్తున్నటువంటి మనం, అంటే లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నటువంటి మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం లోకమునకు వేరే జీవించాలి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది దానికోసం. అందుకే లోక మర్యాదను అనుసరింపక అనే మాట. లోకానికంటే ఒక మర్యాద ఉంది. మనం లోకస్తులం కాదు. ఇక్కడున్న మనం పరలోకానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనం అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత విధానం కలిగి బ్రతకాలి. అంటే ఈరోజు ప్రభు మనల్ని ఏ విషయంలో ప్రేరేపిస్తున్నారంటే ప్రత్యేకంగా జీవించటానికి నువ్వు తీర్మానం తీసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు ప్రేరణిస్తున్నాడు. దేవుని చిత్తం ఏంటో పరీక్షించి, లోకం అంటుంది నువ్వు ఎలా చేయాలి, లోకం నిన్ను అనేక రకాలుగా ప్రేరేపిస్తుంది. కానీ దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఆయన చిత్తం ఏంటో దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన చిత్తం ఏంటో పరీక్షించి వాక్యం చదువుతున్నప్పుడు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో, లోకమునకు వేరే మనం ఎలా జీవించాలో ప్రభు మనకి వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. చూడండి, ప్రభువే చెప్పాడు. ఇప్పుడు మనం లోకమునకు వేరే లోక మర్యాదను అనుసరింపక మనం జీవిస్తుంటే మనకు కలిగే లాభం ఏంటి చూస్తారా? దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం వచనం 18 ఇలా రాయబడింది. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజల యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి కలిగిన ప్రభు చెప్పుచున్నాడు. ఈ మాటని సోదరి సహోదరులు అందరూ అర్థం చేసుకోండి. లోకములో అనేకమైనటువంటి విషయాలను మనం చూస్తుంటాం. ఇది దేవుని చిత్తమా కాదా అని మనం వాక్యముతో పరిశీలించుకుని సరిచేసుకుని ఇది నేను చేయదగినది అనే ఒక ఎంపిక చేసుకుని మనం మన జీవితాన్ని చక్కదిద్దుకుని చక్కగా ఎదరికెళ్తే రూపాంతరం చెందిన వాడితో సమానం అన్నమాట మనం. కనుక ఆ రకమైనటువంటి జీవిత విధానం మనం కలిగి ఉందాం. రూపాంతరం అంతరంగం మార్చబడిన వాడిగా, మనస్సు మారి నూతనమవటం వల్ల రూపాంతరం చెందిన వాడిగా మనం జీవిద్దాం. అప్పుడు మన జీవితాల ద్వారా ప్రభు సంతోషపడతారు. ఆయన మనకు తండ్రి అయి ఉంటాడంట. ఈ వచనాలు బట్టి మనం ఆయన కుమారులు కుమార్తెలమై ఉంటాం. ఇక ఆయనే మనకు తండ్రి అయితే నువ్వు ఆయన కొరకు ప్రత్యేకంగా జీవిస్తుంటే మనకు అన్నీ సమకూర్చగలివాడు ఆయన, మనల్ని నడిపించగలివాడు ఆయన, మనల్ని పోషించగలివాడు ఆయన. కనుక ఈ తలంపులు మనసులో పెట్టుకుని ప్రార్థన చేద్దాం. ప్రభు మనలందరినీ ఆశీర్వదించును గాక. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా ఉండమని మరొకసారి ప్రేరేపణ ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాకు ఇచ్చావు. మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం చెందమంటున్నావు. లోకములో ఉన్నటువంటివన్నీ కూడా జయించి ప్రత్యేకంగా బ్రతికే భాగ్యం మాకు దయచేయి. ప్రత్యేకతతో కూడిన జీవితం మేము అలవర్చుటకు మాకు సహాయం చేయండి. తద్వారా మీరు మాకు తండ్రిగా, మేము మీ కుమారులు కుమార్తెలు ఉంటామని మీరు వాక్యం ద్వారా మాట్లాడారు. అందులో మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ
మేమందరము కూడా ప్రత్యేకించబడిన జీవితాలు కలిగి నీకు సంతోషాన్ని తెచ్చిపెట్టే భాగ్యం మాకు దయచేయండి. ఈ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం దయచేయండి. యేసునామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రభువారి ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క సహవాసం సన్నిధి చేరిన మనకు, మన కుటుంబాలకు ఆ గొప్ప దేవుని కృప సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆ గొప్ప దేవుని కృప మన అందరికీ తోడై నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.